Hello students, welcome back to the channel. స్టూడెంట్స్ టీఎస్ లాస్ట్ సెట్ అండ్ టీఎస్ పీజీఎల్ సెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఇదివరకు ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసి ఉన్నారో మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏమైనా మిస్టేక్ చేసి ఉన్నట్లయితే ఆ మిస్టేక్స్ని మీరు కరెక్షన్ చేసుకోవచ్చు, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ రోజు నుంచి మే 20వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఏమైనా మిస్టేక్ చేసామనుకుంటారో వాళ్ళు మాత్రమే ఎడిట్ చేసుకోండి, వాళ్ళు మాత్రమే లాగిన్ అయ్యి ఎడిట్ చేసుకోండి. రిమైనింగ్ క్యాండిడేట్స్ అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది, అవసరం అయితే లేదనమాట. ఓకేనా? సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఈరోజు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు అప్లికేషన్ కరెక్షన్ అని చెప్పేసి ఒక ట్యాబ్ అయితే ఎనేబుల్ అయితే అవుతుందన్నమాట. సో ఇది ఆల్రెడీ ఇక్కడ ఉంది, కరెక్షన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. ఇది కాదు, ఒక ట్యాబ్ అయితే ఎనేబుల్ అయితే అవుతుంది, కరెక్షన్ చేసుకోవచ్చు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇక్కడైతే ఎనేబుల్ అవుతుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఏమొస్తుందంటే మీరు ఈరోజు ఏం కరెక్షన్ చేసుకోవచ్చు అనేది మాత్రం వస్తుందన్నమాట. మీరు ఏం కరెక్షన్ చేసుకోవచ్చు అంటే కేటగిరీ 2లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అదేంటంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అలానే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇయర్ ఆఫ్ అపియరింగ్ అండ్ పాస్ అని చెప్పేసి, అలానే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, అలానే పర్సెంటేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, మీడియం ఆఫ్ టెస్ట్, అలానే బర్త్ స్టేట్, బర్త్ డిస్ట్రిక్ట్, జెండరు, స్పెషల్ రిజర్వేషన్, లోకల్ ఏరియా స్టేటస్. ఓకేనా? సో మైనారిటీ, నాన్ మైనారిటీ, అలానే యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్, స్టడీ డీటెయిల్స్, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డ్ డీటెయిల్స్. ఇది మాత్రమే మీరు ఈ రోజు నుంచి మే 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఎడిట్ చేసుకోగలరు. ఓకేనా? సో ఇది అబ్జర్వ్ అయితే చేయండి మీరు. ఓకే? అలానే స్టూడెంట్స్, ఇన్ కేస్ కేటగిరీ 1 అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ కేటగిరీ 1లో ఏంటంటే ఇక్కడ చూడండి, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, ఇదంతా కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఎలా చేంజెస్ చేసుకోవాలంటే మీరు కన్వీనర్కి మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు ఎక్కడైతే మిస్టేక్ చేసి ఉన్నారో ఆ మిస్టేక్కి సంబంధించినటువంటి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాలి కన్వీనర్కి. ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఈ మెయిల్ ఐడికి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లిస్ట్లో ఏ మిస్టేక్ చేసి ఉన్నారో ఆ మిస్టేక్కి సంబంధించి మీ కరెస్పాండెంట్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీ యొక్క అప్లికేషన్లో మీరు ఏదైతే మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్స్ని కరెక్ట్ అయితే చేస్తారనమాట. ఓకేనా? సో మీరు ఎడిట్ చేసుకోవాల్సింది ఏంటంటే కేటగిరీ 2లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు కరెక్ట్ చేసుకోగలరు, ఎడిట్ చేసుకోగలరు ఈ రోజు నుంచి మే 20వ తేదీ వరకు. ఈ కేటగిరీ 1లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి చేంజెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు కన్వీనర్ ఏదైతే ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారో ఈ మెయిల్కి మీరు సపోర్టెడ్ డాక్యుమెంట్స్ కూడా పంపించాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు కరెక్ట్ అయితే చేసుకోండి ఈ రోజు నుంచి మే 20వ తేదీ వరకు. ఓకేనా? సో స్టూడెంట్స్ ఇది అప్డేట్ అయితే. అలానే స్టూడెంట్స్ 2000 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ తోటి, ఎక్స్ట్రా లేట్ ఫీ తోటి ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇంకా సబ్మిట్ చేయలేదో సబ్మిట్ చేసుకోండి. ఓకే? సో స్టూడెంట్స్ ఇది ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.